అమ్మ చేసే వంటల విలువ, ఇంట్లో చేస్తున్న పనుల విలువ పెళ్ళయ్యాకే తెలుస్తాయండి ప్రతి ఆడపిల్లకు కూడా. ఉదయం లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు అన్ని పనులను బ్యాలెన్స్ చేయగలిగేది ఒక అమ్మ మాత్రమేనండి. ఒకవైపు ఇంట్లో పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటూ, మరొక వైపు వంటలు, ఇంకొక వైపు పిల్లలు, ఇంట్లో పనులు, ఇంట్లో వాళ్ళ అవసరాలు, వీటన్నిటి పనులలో పడి తనకు ఏం కావాలో అది పూర్తిగా మర్చిపోతుందండి. ఇవన్నీ కూడా నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు కూతురు స్థానంలో ఉన్న నేను ఇప్పుడు ముగ్గురు పిల్లలకు తల్లి స్థానంలో ఉన్నానండి. ఉదయం లేచినప్పటి నుండి కూడా నైట్ పడుకునే వరకు రెస్ట్లెస్గా ఎన్నో పనులు ఉంటాయి. ఏ ఒక్కసారైనా అలసిపోయి ఆగిపోయామంటే ఇంకా పనులన్నీ పెండింగ్లో పడిపోతాయండి. ఒకవేళ అమ్మకి ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేకపోయినా పిల్లలు ఇది తింటానమ్మా అని ప్రేమగా అడగగానే తన ఆరోగ్య పరిస్థితులను సైతం పక్కన పెట్టేసి నా పిల్లలు ఇది చేస్తే కడుపు నిండా తింటారేమో అని ఆలోచించి వెంటనే చేసి పెట్టేది ఒక తల్లి మాత్రమేనండి. హ్యాపీ మదర్ అనే నా యూట్యూబ్ ఛానల్లో అమ్మగా నా అనుభూతులను అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇవాళ ఉదయమే లేచిన తర్వాత ఉప్మా చేశాను అండ్ మా వారి కోసం అల్లం టీ చేశానండి. మీలో ఎంతమందికి అల్లం టీ అంటే ఇష్టం? నాకు మా వారికి చాలా ఇష్టం అండి. అండ్ మా వారైతే ఉప్మా తినేశారు, టీ తాగుతున్నారు. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకున్నానండి. పిల్లలు కూడా టిఫిన్ చేసి పాలు తాగేశారు. ఇంకా ఇప్పుడు నేను టిఫిన్ చేశానండి, నేను కూడా టీ తాగుతున్నాను, అల్లం టీ. మార్నింగ్ నుండి ఇప్పుడైతే కొంచెం టీ అండ్ టిఫిన్ టైం తీసుకున్నానండి నేను. మా వారైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. ఇంకా వారు వెళ్ళిన తర్వాత ఇల్లు, పిల్లలు, ఇంటి పనులు, వంట పనులు ఇవేనండి నా ప్రపంచం. నా 3 కిడ్స్ కూడా కొంచెం చిన్నగా ఉంటారండి. సో రెగ్యులర్గా చేసుకునే వర్క్లతో పాటు ముగ్గురు పిల్లల్ని చూసుకోవడం అంటే చాలా పెద్ద పని అండి. అండ్ నిరంతరం చేసుకునే పనులతో అలసిపోయిన నాకు ఒక్క రోజైనా రెస్ట్ కావాలనిపిస్తోంది. అండ్ ఇంకా నా లైఫ్లో రెస్ట్ అన్న పదం గుర్తుకొస్తే నాకు మొదటగా గుర్తొచ్చేది మా అమ్మనేనండి. టిఫిన్ బ్రేక్ తీసుకున్న తర్వాతనేనండి ఇంకా అసలైన పనులు స్టార్ట్ అయ్యేవి. మార్నింగ్ చేసిన టిఫిన్ గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను. అండ్ ఈ లోపు అయితే మా ఇంటి ముందర నుంచి చాలా బఫెలోస్ అయితే వెళ్తున్నాయి. అండ్ ఫస్ట్ టైం అండి నాకు ఒక విలేజ్లో ఉన్నట్టుగా అనిపించింది. వెంటనే మా పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చాలా వింతగా చూస్తున్నారు. ఎందుకంటే ఇన్ని బఫెలోస్ ఇంటి ముందర నుంచి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. అండ్ ఊర్లలో అయితే డైలీ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైనా సరే కోళ్ళు కనిపించినా, ఆవులు కనిపించినా, డాగ్స్ కనిపించినా, ఇలా బఫెలోస్ కనిపించినా మా పిల్లలు అయితే చాలా సంతోషంగా చూస్తూ ఉంటారండి. అండ్ ఇంకా నా బుజ్జి తల్లికి అయితే కనిపించడం లేదు. సో నేను ఎత్తుకొని అయితే చూపిస్తున్నాను. అండ్ ఇవాల్టి వ్లాగ్ ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.